ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా చేస్తున్న మహాధర్నాను అడ్డుకోవటానికి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. గత సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని కోరితే అరెస్టుల పర్వాన్ని కొనసాగించింది. ఎన్నికలకు ముందు హామీల వర్షాన్ని కురిపించిన కూటమి నేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై మున్సిపల్ వర్కర్స్ మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబ్కాస్ వ్యవస్థను తీసుకువచ్చి మున్సిపల్ వర్కర్స్ జీవితాల్లో వెలుగులు నింపారని, చంద్రబాబు ఆ వ్యవస్థను రద్దు చేసుకోవాలంటాం సరికాదని కార్మికులు మండిపడుతున్నారు. ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సమస్య పరిష్కరించమంటే పోలీసులు ప్రయోగిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అంటే సమస్యలు పరిష్కరిస్తామంటూ ఒక పక్క చెబుతూనే మరొక పక్క నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ధర్నాకు పిలిపిస్తే కార్మికులందరూ వచ్చేలోపే నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూస్తారంటే సమస్య పరిష్కరించమని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ధర్నా కూడా శాంతియుతంగా చేస్తామంటే చెప్పారు, కానీ ఉదయాన్నే పోలీసులు పంపించారు, నిర్బంధాలను ప్రయోగించారు, రాష్ట్ర నాయకులందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వానికి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామనే చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా ఈ సంఘటన వల్ల అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక్కసారిగా మేము రహస్యంగా ఈ కార్యక్రమం పెట్టలా. గత 2 మాసాలుగా షెడ్యూల్ ఇచ్చాం, మంత్రిని కలిసాం, మంత్రి మళ్ళా సమావేశం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో మీ సమస్య పరిష్కారం అయింది, న్యాయమైనటువంటి మీ డిమాండ్స్ అని చెప్పాడు. ఫైనాన్స్ అని చెప్తాడు, ముఖ్యమంత్రి అని అన్ని అబద్ధాల మాటలు చెప్తాడు. గత 2 నెలల నాడు ఏం చెప్పాడు, నిన్న సాయంత్రం కూడా అదే మాట చెప్పాడు. అందుకనే మేము చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపించాం. అయితే ప్రభుత్వం చూడండి దుర్మార్గంగా, సహజంగా 10 అనగానే 10కి కార్మికులు రారు, దూర ప్రాంతాల నుంచి రావాలి. రైళ్లలో వస్తున్నారు, రైల్వే స్టేషన్ దగ్గర ఆపారు, ఇంకా అక్కడక్కడ బెదిరిస్తూ ఉన్నారు, రైళ్లలో దించేశారు. అయినా ఇక్కడికి శాంతియుతంగా మేమేమి పోరాటానికి పోలా, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, నాయకులు మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు పోలీసుల్ని దించడం, మహిళా పోలీసులను దించడం, తాళ్లు పట్టుకురా, రోపు రావటం, వెహికల్ 10-12 వెహికల్ పెట్టడం, ఈ అమాయకమైనటువంటి మున్సిపల్ కార్మికులు భయభ్రాంతులు చేయటం, ఆ విధంగా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కొన్ని యూనియన్లకు సంబంధించిన సంఘాలు సమ్మెలో ఉన్నాయి. ఏఐటీసీ నుంచి ఎప్పుడైనా సమ్మెకి వెళ్తున్నారా, లేకపోతే ఎటువంటి కార్యాచరణకు ముందుకు వెళ్ళబోతున్నారు? మీ ఏఐటీసీ సమ్మెకు పోవాల్సినటువంటి అవసరం వస్తే ఖచ్చితంగా సమ్మెకు పోతాం. ఎందుకంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోతాం. ఇప్పటి వరకు ఆయన మాయమాటలు చెప్తా ఉన్నారు. మన నారాయణ గారు, ఎవరైతే పురపాలక శాఖ మంత్రి గారు ఉన్నారో, వారంలో 10 రోజుల్లో పరిష్కారం అవుతుందంటే మనం సమ్మె కోసం సమ్మె చేయట్లా, నిజంగానే చేస్తాడేమని నమ్మాం, విశ్వసించాం. ఆ నమ్మకాన్ని ఈ రోజుతో నమ్మకాన్ని కోల్పోయాము. మేము కూడా మా నాయకులందరూ విడుదలగానే ఇంకా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడుకొని మేము కూడా భవిష్యత్తు ఐక్యచరణ రూపొందిస్తాం. ఇది చెప్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసి సమస్యలు పరిష్కరించమంటే కూటమి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు రాకుండానే నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్టులు చేశారు. అంటే శాంతియుత ఆందోళనని సైతం కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. గత సమ్మె సందర్భంలో ప్రభుత్వంతో కుదుర్చిన ఒప్పందాలకు సంబంధించి జీవోలు విడుదల చేయాలంటేనే 13 నెలలు సమయం తీసుకున్నారు. 2 నెలలుగా తత్సారం చేస్తున్నారు, లేనిపోని కబుర్లు చెప్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం అడుగులు ముందుకు వేయట్లేదు. ఖచ్చితంగా ఇటువంటి నిర్బంధం ఉంటే పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలుస్తామంటూ కూడా ఏఐటీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.